ఇందాక మేము షూట్ చేయటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ లేక్ దగ్గరికి, ఇది రెండోది. ఫస్ట్ లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాము వచ్చింది. పాము వచ్చేది నాకు కనపడుతూనే ఉంది. మాయా పాము వస్తుందని చెప్తుంటే చిన్నగా వస్తుంది. ఎందుకంటే ఆ పామును 4-5 సార్లు చూసాడంట. మొబైల్లో కూడా అంతకుముందు షూట్ చేశాడంట. అది ఎక్కడ తిరుగుతుంది, ఏం తిరుగుతుంది అనేది కూడా మనోడికి తెలుసు. అంటే దాని మీనింగ్ నేచర్ని అర్థం చేసుకున్న వాళ్ళు అలానే ఉంటారేమో. Life is just a mukbang. You don't wanna be alone on the food chain. Life is just a mukbang. Bang, bang, bang. Out of the pan and into the fire. I'm the mukbang's #1 supplier. Black Mirror had to sell the empire. Brain hardwired to the deep fried messiah. Binge, 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 binge. Yeah, this is where your dopamine hit begins. Binge, 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 binge. Yeah, this is where your pouring my rich begins. Life is just a mukbang. నేను ఎన్నోసార్లు ఎన్నో రకాల షూట్లు ఎన్నో టైమింగ్స్ లో చేసేదాన్ని. ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే షూట్లు మాత్రం ఒక వైబ్, ఒక తీపిస్తాయి. ఈ రోజు నేను యాక్చువల్ గా షూట్ చేయటానికి వెళ్ళట్లేదు, షూట్ చేసే అతన్ని అబ్జర్వ్ చేయటానికి వెళ్తున్నా. అతను ఎవరు ఏంటి అనేది మీరు వీడియోలో ముందుకెళ్ళిన తర్వాత చూస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే ఓపిక ఓపిక నేర్చుకోవడానికి వెళ్తున్నా. నాకే ఓపిక ఎక్కువ అని చాలా మంది అంటారు, బట్ అంతకు మించి నేర్చుకుందామని వెళ్తున్నా. ఎప్పుడైతే డైరెక్షన్ చేద్దామని కూర్చుంటామో చాలా మందిని చాలా రకాలుగా చాలా ఓపికగా డీల్ చేయాల్సి వస్తుంది. అందుకు ఆ మాట అన్నా అనమాట. వెల్కమ్ బ్యాక్. ఇక లెఫ్ట్ ఈ నుంచే కనబడాలి పికాక్ కనిపిస్తే. ఇది దిగుతుంది చూడన్న వాటర్లో. ఏ బోర్డు అసలు ముందు దొరకట్లే. ఎక్కడ పోతుంది ఏంటి మాయా, ఆ బండలు ఎక్కితే కనిపిస్తాయి అన్న. బ్యాగ్లు వేసుకుని బండలు నువ్వు ఎక్కువ. మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇది ఫోటోగ్రఫీ? అదే ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ కాదు, ఇది వైల్డ్ లైఫ్, బర్డ్స్. పర్టికులర్గా అంటే 2019 కోవిడ్ టైం నుంచి గట్టిగా స్టార్ట్ చేశా. అంతకుముందు అట్లా అడపా తడప వెళ్తుండే. తడప అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది? ఇంకా ముందు నుంచి ఉంది. ఓకే. కానీ కోవిడ్ టైంలో జనాలందరూ ఇళ్ళల్లో ఉండి పక్షులన్నీ బయటకు వచ్చినాయి కదా, ఎవరికి తెలియకుండా ముసుకేసుకున్నట్టు వేసుకొని కెమెరా పట్టుకొని వెళ్ళిపోతుండే. జనాలు ఉండకపోతుండే కదా అప్పుడు. సో అప్పుడు కొంచెం అక్కడ ఇంటి దగ్గర చెరువు ఉంటది కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్తుండే ఎక్కువ. ఓన్ కెమెరా ఎప్పుడు కొన్నావు?
ఓన్ కెమెరా 2018లో 1300D కొన్నాం మా ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి. కెనాన్ 1300D. అప్పుడు స్టార్ట్ చేసా ఫోటోగ్రఫీ. ఓకే. కొంచెం ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండే కానీ ఓన్ కెమెరా అయితే అప్పుడు వచ్చింది చేతికి. ఓకే. ఎంబీఏ ఫ్రెండ్స్ అందరం కొనుక్కున్నాం అప్పుడు. ఎంబీఏలో ఫ్రెండ్స్. ఓకే. ఒకటి కెమెరా ఆర్డర్ చేసిండు, ఒకటి పేమెంట్ చేశాడు, వాడింది మాత్రం నేను. నన్ను అడిగితే జనాలందరూ నేచర్ని కాపాడుకోలే బొకడా అది ఇది అని చెప్తారు కదా. ఈ కాపాడుకున్నాడు సంగతి వదిలేసి మనం పాడు చేయకుండా ఉంటే చాలు. చూడు ఇక్కడ ఏడైనా ఖాళీ ప్లేస్ లో ఒక కవర్ కానీ, ఓ బియర్ బాటిల్ కానీ, ఓ వాటర్ బాటిల్ కానీ కనబడని ప్లేస్ ఉందా? ఎక్కడ చూసినా కనబడుతుంది. నువ్వు ఎటైనా తల తిప్పు, ప్లాస్టిక్ ఉంటుందని. ఈ ప్లాస్టిక్ ని ఇక్కడ తెచ్చి పడేయకపోతే చాలు. కాపాడుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఉన్నదాన్ని సరిగ్గా ఉంచితే చాలు. ఫిలాసఫీ. కొండలు గుట్టలు ఎక్కడానికి ట్రెక్కింగ్ చేస్తున్నట్టే ఉంది. ఈజీగా పైకి ఎక్కడం కావాలా, కష్టమైనా సరే మంచి వ్యూ పాయింట్ కావాలా? కష్టమైన మంచి వ్యూ పాయింటే కావాలయ్యా. దా వచ్చేసి అయితే ఓకేనా. ఇప్పుడు పర్ఫెక్ట్. సక్సెస్ఫుల్గా కొండ మీదకి ఎక్కించండి మాయ. మళ్ళీ కొండ ఇటు కూడా దింపుతా. ఇటు దింపుతావా మళ్ళీ అడవునికి? అవును, పోయిద్దాం. కొంచెంసేపు కూర్చొని. బోటా అది కనబడట్లే. ఇది ఫిషింగ్ వి. ఓకే. అరే పోయిన వారా. నేను ఇందాక నుంచి ఇతనితోటి నేను తీసుకొచ్చినాను చెప్పట్లేదు, తన దగ్గరకు వచ్చి నేనే తిరుగుతున్నా. తిరిగి వీడియోలు చేస్తున్నా. తన గురించి ఏం చెప్పలేదు కదా. తన పేరు కృష్ణ. తను ఒక ఫోటోగ్రాఫర్. మేము కలిసి చాలా ఈవెంట్స్ చేసాం. శ్రీకృష్ణ క్లిక్స్ అంతే. శ్రీకృష్ణ క్లిక్స్ అనే దాంతో ఈవెంట్స్ చేస్తాం అనమాట. ఫోటోగ్రఫీ, తర్వాత ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్, పార్టీస్ అన్ని, ఇంకా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్ని అనమాట. సో తను ఈ ఈవెంట్ ఫోటోగ్రఫీలోకి వచ్చింది కమర్షియల్ గా, సేమ్ నాకులాగే. ఇప్పుడు నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, బట్ ఫోటోగ్రఫీలో కూడా ఎందుకున్నావు అంటే బండి నడవాలి, కమర్షియల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది రిలేటబుల్ ఉంటది కదా. ఇది చాలా రిలేటెడ్. ఫోటోగ్రఫీ అనేది సినిమాకి చాలా రిలేటెడ్. ఎట్ ది సేమ్ టైం కృష్ణ కూడా అంతే. తనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక బడ్జెట్ మ్యాటర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా డబ్బుతాయి కాబట్టి తను కూడా ఈవెంట్స్ చేస్తారు. బట్ తన ఇంట్రెస్ట్ ని ఏం వదలలేదు అనమాట. మనోడు బయటికి వెళ్ళిపోతా ఉంటాడు, అప్పుడప్పుడు చిన్న అడవుల్లోకి వెళ్తా ఉంటాడు. ఇట్లా ఊరు చివరికి, సిటీ చివరికి వచ్చేసి ఇలాంటి ప్లేసుల్లో తిరుగుతూ ఉంటాడు. సో నేను కృష్ణ మావయ్య అని పిలుస్తాను అనమాట. నన్ను అన్న అని పిలుస్తాడు కానీ నాకు మాయా అని అలవాటు అయిపోయింది. ఎందుకంటే అమ్మాయిలందరూ మనవాడానికి ఆ మాయా అని అనుకున్నాడు. మన షూట్లకి వెళ్తే అదేంటో తెలియదు. ఏదో ఒక ఈవెంట్ లో ఏది ఒక్కసారి మాయా అనమ్మా అని చెప్పేసి ఏదో కామెడీ అయితే ఇక అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. నా ఫోన్ లో కూడా కృష్ణమాయ అని ఉంటుంది. నేను కాల్ చేసినప్పుడు కూడా మీరు చూసి ఉండాలి. ఇక తన గురించి నేను చెప్పడం కన్నా తను చెప్తేనే బాగుంటది. చెప్పాలా? చెప్పు సరదాగా. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మనం చేసే అన్ని ప్రాజెక్టులలో కంటిన్యూస్ గా మన ఆడియన్స్ కూడా కనిపిస్తూ ఉంటాం. ఎవరికైనా నీ సర్వీసెస్ అవసరం అయితే డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చేస్తా అట్లా అన్నమాట. యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కొన్ని రోజులు ఓన్లీ బర్డ్స్ ఫొటోస్ తీసాను. ఓకే. తర్వాత మెల్లగా ఇట్లా వెడ్డింగ్స్ కి మెల్లగా అలవాటు అయిపోయింది లైఫ్. ఎందుకంటే ఇక కొంచెం మీరు అన్నట్టు బండి సర్వైవ్ అవ్వాలి, లైఫ్ నడవాలి. కొంచెం అమౌంట్ అంటే వేరే జాబ్ ఏది చేయడానికి ఇష్టం లేక ఓన్లీ ఫోటోగ్రఫీ చేయాలంటే మనకి ఇన్కమ్ సోర్స్ ఒకటి ఉండాలి కాబట్టి వెడ్డింగ్స్ ఇన్కమ్ సోర్స్, వైల్డ్ లైఫ్ ప్యాషన్. అలా ఎక్కువ తిరుగుతా. ఇప్పుడు సపోజ్ నేను అనుకోమాయా, నేను ఫ్రీలాన్సింగ్ ఎక్కువ చేస్తా. ఓన్ ఈవెంట్స్ చాలా చాలా రేర్. నువ్వు ఫ్రీలాన్సింగ్ ఓన్ ఈవెంట్స్ చేస్తాను, ఫ్రీలాన్స్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నీకు ప్రొఫెషనల్ కెమెరా అంటే ప్రొఫెషనల్ కెమెరా మీన్స్ కెమెరా ప్రొఫెషనల్ ఏముండదు. మా ఫోటోగ్రాఫర్ మనిషి ప్రొఫెషనల్ ఉంటాడు. బట్ ఒక మాట మాట్లాడతాను, కొంచెం టాప్ అండ్ కెమెరా ఏముంది నీ దగ్గర ఉన్న మోడల్? ఇప్పుడైతే నికాన్ Z7 II ఉంది. మిర్రర్లెస్ అది. ఓకే. ఇది 7200. ఇది ఓల్డ్. నీకు ఇలా చూపిద్దామని తీసుకొచ్చి నేనే అడిగా. ఫోటోస్ తీసింది మొత్తం దీంతో ఎక్కువ. వెడ్డింగ్స్ కి వచ్చాక 7200 వాడడం తగ్గించేసి నికాన్ Z7 IIకి వెళ్ళా.
ఓకే. అలా. సో నువ్వు ఇప్పుడు నాతోటి ఇందాక ఒక డిస్కషన్ పెట్టినావు మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు అది డ్రెస్సెస్ అని dresses. చెప్పేసి. ఇప్పుడు నేను ఒకవేళ ప్యూర్ ఎల్లో వేసుకొని వచ్చిన అనుకో, అలా ఏంటి కాదు, problem? ఇప్పుడు మనకు ఉమ్, ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ ప్లేస్ కి మనం కెమెరా తీసుకుని ఏదైనా బర్డ్స్ కానీ ఏదైనా జంతువుల్ని కానీ తీయడానికి వెళ్తున్నాం, యానిమల్స్ ని అంటే ఉమ్, అవి మనల్ని నోటీస్ చేసినా భయపడకుండా ఉండే కలర్స్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రెడ్ క్లాత్ వెళ్ళి నేను ఆవు ముందర ఇలా ఊపుతా అంటే అది కొమ్మేస్తుంది మనల్ని. అలా కాకుండా కొంచెం వాటికి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉమ్, మనం నేచర్ లో కలిసిపోయే కలర్స్ వేసుకుంటే వాటికి చూడడానికి కూడా అంటే భయపడి ఎక్కువ దూరం వెళ్ళిపో అన్నట్టు. మనం చూసినా ఓకే వీడు మనోడే కావచ్చు అనుకుంటే అవి కూడా అంతే. ఓకే. ఓకే. అలా కొంచెం- డిస్ట్రాక్షన్ కొంచెం- కలర్, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినవి అంటే కొంచెం అంటే Maximum- జాగ్రత్తలు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండాలి. అడవిలో ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చేటప్పుడు ఇప్పుడంటే నేను సిటీ అవుట్స్కట్స్ కి తీసుకొచ్చిన, కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కొంచెం అంటే లాంగ్ అని కాదు, ఇక్కడైనా సరే మనం ఫస్ట్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని బర్డ్స్ ఫొటోస్ తీస్తుంటే మామయ్య పాము వస్తుంది రా అన్న. అవును. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాక్సిమం కాళ్ళకి షూస్ ఉంటే బెటర్. షూస్ వేసుకొని ప్యాంట్ ఫుల్ గా కవర్ అయి ఉంటే బెటర్. అది మనల్ని కరుస్తుందా కరవదా తర్వాత సంగతి, కానీ ఒకవేళ కరుస్తుంది అనిపించినప్పుడు లేకపోతే కరిచే పాములు ఉన్న ప్లేస్ లకి వెళ్ళినా లేదంటే ఏదైనా కొన్ని పురుగులు ఉన్నా సరే కొన్ని ఇప్పుడు కొంచెం ఫుల్ గా కవర్ అయి ఉంటే బెటర్. ఓకే. అలా. సో ఎండ్ ఆఫ్ ద డే అది ముచ్చట. సో మరి నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్దాం? ఇట్లా లాంగ్ తీసుకెళ్తావు ఈసారి నన్ను? లాంగ్ వెళ్దాం. ఓకే. మహారాష్ట్ర తడోబా ఫారెస్ట్ వెళ్దాం. టైగర్స్ ఎక్కువ దొరుకుతాయి ఫొటోస్. అంటే పెద్ద లెన్స్ కొనుక్కొని వెళ్దాం అనుకున్నాం, బడ్జెట్ ఇష్యూస్ వల్ల 1300 సరే 300 mm లెన్స్ దగ్గర ఆగిపోయా. ఓకే. కానీ అది అలాగే ఆగిపోతే ఇంకెప్పుడు మనం తీసేది అని చెప్పి పోవడానికి ప్లాన్ చేద్దాం. అదే నిజమే. ప్లాన్ చేద్దాం ఈ మధ్య. సో అది గైస్, మామయ్య తీసిన కొన్ని ఫోటోల్ని నేను డిస్ప్లే మీద కూడా స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా. ఇప్పుడు అంటే ఇంకా ఇక్కడ వచ్చేసిన మమ్మీ లేదు కానీ ఇక్కడ ఓకే. ఊర్లో మమ్మీ కొన్ని రోజులు తిట్టింది, ఏం పిచ్చిరా వీటిని తీస్తే ఏమొస్తుందిరా, కూరకు వచ్చింది కదా బువ్వకి వచ్చింది కదా అని చెప్పి తిట్టేది. ఏది అడవులలో పడి తిరుగుతున్నావా? బర్డ్స్ ఫోటోస్ తీయడానికి అంటే పొద్దున్న లేసి ఒక కెమెరా, 2 బ్యాటరీలు, ఓకే, ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని స్కూటీ డిక్కీలో పెట్టేటోని, బ్యాగ్ క్యారీ చేయకపోతుండే. ఓకే. స్కూటీ డిక్కీలో పెట్టి వెళ్ళిపోతుండే ఎటంటే అటు. ఓకే. అది కూడా బండి సౌండ్ ఆన్ చెయ్యకుండా మా డాడీ లేవక ముందు తాళం తీసుకొని బండి బయటికి నెట్టుకొని వచ్చి అందులో పెట్టుకొని పోతుండే. ఎప్పుడు బిఫోర్ 6 6 అట్లా వెళ్ళి 7:30 8 వరకు 2 బ్యాటరీలు అవగొట్టాలి. ఫస్ట్ అవగొట్టాలంటే అంతసేపు తీస్తుండే ఏదో ఒకటి. ఓన్లీ ఫోటోస్ మళ్ళీ అప్పుడు వీడియో కాదు మళ్ళీ. ఓకే. ఇప్పుడు అంటే రీల్స్ వల్ల జనాలందరూ ఫోటోగ్రాఫర్లు కూడా వీడియోస్ తీయడం అలవాటయ్యారు. కానీ అదే ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఫోటోస్ కంటే ఎక్కువ రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, వీడియోస్ మీదే ఉంది ఇంట్రెస్ట్ అందరూ. అట్లా వెళ్ళిపోతుండే బండి తీసుకొని మెల్లగా. ఓకే. ఒక టవల్ లో వ్రాప్ చేసుకొని వెళ్తుండే కెమెరాని, వెళ్ళేసి తీసి వస్తుండే. ఇక కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ నా పిచ్చిని అర్థం చేసుకున్నదో ఏమనుకున్నదో మామూలుగా మాకు ఇంటి ముందే ఇట్లా మాకు బాయి చెట్లు ఇట్లా మా మమ్మీ తోట పెడుతుంది కదా కూరగాయలు. అవునవును. బర్డ్స్ అరుస్తుంటే విని పోరా పిలుస్తారు మీ వాళ్ళు అని చెప్తుండే. ఇక పో ఇక పిలుస్తున్నారు పో అని చెప్తుండే. ఆ సౌండ్ లకే. ఇంకా ఒకటి ఏంటంటే కాపర్ స్మిత్ బార్బెట్ అని ఒకటి ఉంటది. ఓకే. అది చాలా రేర్ గా కనిపిస్తుంది మా ఇంటి దగ్గర ఏరియాలో. ఓకే. మా ఇంటి దగ్గర ఏరియా కాదు, నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ ఏపీ స్టేట్స్ లో చాలా రేర్ గా కనిపిస్తుంది అనుకుంటా. ఓకే. ఎందుకంటే నేను చాలా తక్కువ సార్లు చూసేదాన్ని. ఓకే. ఒకరోజు అది కనిపించింది, దొండ చెట్టుకి దొండకాయలు తెంపుతుంది మా మమ్మీ. తక్కువ ఇంట్లోకి వచ్చి అరే రా కలర్ పక్షి వచ్చింది అన్నది. కలర్ పిట్ వచ్చిందిరా అంటది. అంటే సరే అని నిద్రలోంచి లేసి టక్కున కెమెరా. అప్పుడు ఏంటంటే కెమెరా ఎటన్నా పోదామంటే రెడీగా పెట్టేసి ఉంచుతుండే. అంటే కాదు, ఇట్లా ఏదైనా కనిపించిందంటే కెమెరా పట్టుకొని పరిగెత్తుతుండే. పోయి తీసి అప్పటి వరకు నేను కూడా దాన్ని చూడలే. చూసి ఇక తీసేసి దాన్ని మళ్ళీ తర్వాత గూగుల్ లెన్స్ లో చూసి ఓకే ఇది ఇట్లా ఉంటది అని చెప్పి చూసి ఫస్ట్ ఇంకా నా పిచ్చిని మా మమ్మీ అర్థం చేసుకుందని చెప్పాలి. ఓకే. ఆడుంది అది కథలను కూడా కదలండి కనీసం. సూపర్ కథలను కూడా కదలండి కనీసం.
సూపర్ సూపర్ సూపర్